ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ ఉండనుంది. అలాగే ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా జీఏడీ టవర్, హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే తల్లికి వందనం ఈ నెల 5న వైజాగ్లో జరిగే అంతర్జాతీయ యోగా డేపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఏపీ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించున్నారు. ముఖ్యంగా 9 అంశాల ఎజెండాగా కేబినెట్ నిర్వహించబోతున్నారు. దీంతో పాటు మరి కొన్ని టేబుల్ ఐటమ్లు కూడా కేబినెట్ ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం 11 గంటల నుంచి కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. దీనిలో ప్రధానంగా ఉద్దానంకు సంబంధించి రక్షిత తాగునీటి మంచినీటి సరఫరాకు సంబంధించి 5.575 కోట్లు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 8.22 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదల చేసేందుకు తాగునీటికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం నేడు ఆమోద ముద్ర వేయబోతుంది. దీంతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సత్ప్రవర్తన కలిగినటువంటి 17 మంది ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారికి రిలీఫ్ ఇచ్చేందుకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేస్తున్నట్టుగా తెలుస్తోంది. 248 మంది కానిస్టేబుల్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, వీళ్ళు ఎప్పటి నుంచో చిరకాల కోరిక. వీరందరినీ కూడా హెడ్ కానిస్టేబుల్గా ప్రమోట్ చేస్తూ నేడు కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. హోంశాఖ ఇచ్చినటువంటి ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. ఇక వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ గతంలో ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో దాన్ని ఈరోజు కేబినెట్లో రాటిఫై చేయబోతున్నారు. గతంలో కడప జిల్లాగా ఉన్న పేరును వైఎస్ఆర్ కడపగా మార్చారు. దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా తిరిగి పునర్నియామకం చేస్తూ కూడా ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారు. దానికి సంబంధించి రాటిఫికేషన్ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి గడప కడప కాబట్టి కడప అనే పేరు లేకుండా జిల్లాకు ఆ పేరు పెట్టడం అనేది సమంజసం కాదని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరును మారుస్తూ కూడా ఈరోజు కేబినెట్లో రాటిఫై చేయనున్నారు. దీంతో పాటు పలు సంస్థలకు కూడా ఈరోజు భూముల కేటాయింపులు కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టాన్ని నిబంధనలను కొన్నింటిని సవరించాలని కూడా ఈరోజు నిర్ణయించారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ 2025 చట్టంలో నిబంధనలు కూడా మార్పులు చేర్పులు చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తీసుకుంటే కనుక మొత్తం 9 అంశాలు ప్రధాన ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇక నాన్ ఎజెండా అంశాలు వస్తే కనుక ఏడాది పాలన కరెక్ట్గా ఈ రోజుకి ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అవుతుండడంతో వైసీపీ వెన్నుపోటు దినోత్సవంగా దీన్ని నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో దానిపైన కూడా రాజకీయపరమైన చర్చ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఏడాది 12వ తారీఖుకి, ఈ నెల 12వ తారీఖుకి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలేంటి, గత ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్రానికి చేసిన నష్టం ఏంటి అనేది కూడా తెలియజేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని మంత్రులకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పొలిటికల్ అంశాలు ఈ 9 అజెండా అంశాలు అయ్యాక చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.